Welcome to SAM Institute, my dear competitive aspirants. Today we have to discuss about Union Interim Budget 2024-25. I would like to tell something about Union Budgeting System of India. Yes, so Union Budget Finance Minister Nirmala Sitharaman. So who presented the Union Budget for the sixth time in a row? Sixth time in a row, ended her speech in just 58 minutes in the time. సో మనకి ఇక్కడ 2024-25 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మనకి ఇంట్రిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో జనరల్గా మనకి 3 రకాల బడ్జెట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. యాన్యువల్ బడ్జెట్, ఇంట్రిమ్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 112వ ఆర్టికల్లో మనకి జనరల్ బడ్జెట్ అండ్ యాన్యువల్ బడ్జెట్ ఉంటుంది. మరి 116 ఆర్టికల్లో 116 ఆర్టికల్లోకి వచ్చేపాటికి మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. దెన్ మరి ఇంట్రిమ్ బడ్జెట్ ఏంటి? దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రిమ్ బడ్జెట్ అండ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్? సాధారణంగా మరి ఈ 112వ ఆర్టికల్లో ఉన్నటువంటి జనరల్ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది 12 నెలల కాలానికి మనం సబ్మిట్ చేస్తూ ఉంటాం. దీన్నే మనకి బడ్జెట్ అనే పదానికి బదులుగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదంతో ఉపయోగించారు. They were nowhere in the Indian constitution the word budget. Instead of the budget, they were utilizing and they were using only annual financial statement. బడ్జెట్ అనే పదం భారత రాజ్యాంగంలో లేదు. భారత రాజ్యాంగంలో లేనటువంటి ఈ బడ్జెట్ పదానికి బదులుగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక కోశ నివేదిక అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది 112 ఆర్టికల్లో. సో మరి ఇది 12 నెలల కాలానికి ఉంటుంది. దీనిలో సో budget is a table format of the upcoming income or revenue and expenditure of the government. సో ఈ బడ్జెట్ అనేది ఒక టేబుల్ ఫార్మెట్లో ఉంటుంది. రాబోయే సంవత్సరానికి రానున్న ఆదాయము, చేయబోయేటటువంటి వ్యయం గురించి ఇది తెలియజేస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, బడ్జెట్ ఈజ్ ఎ టేబుల్ ఫార్మెట్, ఒక టేబుల్ ఫార్మెట్లో ఉంటుంది. ఇందులో అన్ని రకాల పనుల ద్వారా అంటే ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుంది అని మనం చెప్పుకుంటాం. అలాగే గవర్నమెంట్ రాబోయే సంవత్సరంలో చేసేటటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి ఇందులో తెలుపబడతాయి. సో బడ్జెట్ ఈజ్ ఎ టేబుల్ ఫార్మెట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం చూసినట్టయితే 116 ఆర్టికల్లో ఉండేటటువంటి ఈ బడ్జెట్ ఏమంటున్నాం? ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్తున్నాం. ఈ ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించిన విషయాలు ఏంటంటే కనుక ఇది 1/6 పీరియడ్కి మనకు బడ్జెట్ని సబ్మిట్ చేసినట్లయితే కనుక దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. The vote on account budget or vote on account submitted for the only 1/6 period of the time or period. సో 1/6 వంతు కాలానికి దీన్ని మనం సమర్పించినట్లయితే కనుక అంటే సుమారుగా 2 నెలల కాలానికి సమర్పించినట్లయితే కనుక దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, వీ కెన్ సీ ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇన్ ద ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేట్స్. There is no revenue estimates in the vote on account budget my dear friends. Vote on account budgetలో మనం దేన్ని చూడగలుగుతామంటే కనుక గవర్నమెంట్ రానున్న 2 నెలలు లేదా 3 నెలల్లో ఏం ఖర్చు పెట్టబోతుంది, ఎంత ఖర్చు పెట్టబోతుంది అనే అంశాన్ని మాత్రమే మనం చూస్తాం. కానీ ఆ 2 లేదా 3 నెలలకి అవసరమైనటువంటి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ ఆర్థిక మంత్రి తెలియచేయడు. There is no discussion in the parliament. ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించిన డిస్కషన్ పార్లమెంట్లో ఏమీ జరగదు. జనరల్ బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటుంది, ఇంట్రిమ్ బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీద డిస్కషన్స్ అనేవి ఉండవు. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీద ఏ రకమైనటువంటి న్యూ ట్యాక్స్ని మనం లెవీ చేయలేము. దే కెనాట్ లెవీ ఎనీ న్యూ ట్యాక్స్, దే కెనాట్ ఇంట్రడ్యూస్ ఎనీ న్యూ ప్రోగ్రామ్స్ ఆర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కొత్త పథకాలు మనం ప్రవేశపెట్టలేము. Yes, my dear friends, we cannot abolish the old previous taxation or previous welfare programs. పాత పథకాలు మనం రద్దు చేయటం కానీ, పాత పనులు రద్దు చేయటం కానీ, కొత్త పనులు విధించడం కానీ, కొత్త పథకాలు మనం ప్రవేశపెట్టడం కానీ జరగదు. సో దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ బడ్జెట్ అండ్ ఆల్సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో ఇప్పుడు మనం ఇంతవరకు జనరల్ బడ్జెట్కి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం. సో వాట్ అబౌట్ ద ఇంట్రిమ్ బడ్జెట్? ఇంట్రిమ్ బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ అంటున్నాం. 12 నెలల కాలం కంటే తక్కువ కాలానికి అంటే లెస్ దాన్ 12 months పీరియడ్ కనుక ఒక బడ్జెట్ మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇన్ జనరల్లీ ది ఇంట్రిమ్ బడ్జెట్ ఇంట్రడ్యూసింగ్ ద టర్మ్ ఆఫ్ ఆర్ స్పెషల్ సిచ్యువేషన్ ఆఫ్ సివిల్ వార్స్, ఇంటర్నేషనల్ వార్స్ అండ్ ఎకనామికల్ ఎమర్జెన్సీ, ఎలక్షన్స్, నేచురల్ క్లైమేటీ,
ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ఈ ఇంట్రిమ్ బడ్జెట్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటున్నాము. మరి ఇందులో 12 నెలల కాలానికంటే తక్కువ కాలానికి బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉంటాం. సో ఇంట్రిమ్ బడ్జెట్లో జనరల్ బడ్జెట్ మాదిరిగానే డిస్కషన్ జరుగుతుంది. ఎస్, వీ కెన్ ఇంప్లిమెంట్, వీ కెన్ ఇంట్రడ్యూస్ రెవెన్యూ ఎస్టిమేట్స్ అండ్ ఆల్సో expenditure estimates in the interim budget also. So that is the similarity to the general budget and also interim budget. So అది మనకి సాధారణ బడ్జెట్కి ఇంట్రిమ్ బడ్జెట్కి ఉండే పోలిక. ఈ 3 బడ్జెట్ పదాలు మనం తెలుసుకోవాలి. సర్వసాధారణంగా ట్రెడిషనల్గా మనకి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఇంట్రిమ్ బడ్జెట్ అని, ఇంట్రిమ్ బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి మనకి చెప్పటం ఆనవాయితీగా ఉంది. అందువల్ల ఈ రెండింటికి మధ్య ఉండే ఈ స్మాల్ క్లాసిఫికేషన్, ఈ చిన్న తెర లాంటి ఒక పొరను మనం తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం అన్నమాట. రైట్, ఒరిజినల్గా 1/6 వంతు కాలానికి సబ్మిట్ చేస్తే దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. 12 నెలల కాలం కంటే తక్కువ కాలానికి బడ్జెట్ని సమర్పించినట్లయితే కనుక దాని ఇంట్రిమ్ బడ్జెట్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎస్, మరి రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి ఈ ఇంట్రిమ్ బడ్జెట్ మనకి నిర్మలా సీతారామన్ 5 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇక 6th బడ్జెట్ వచ్చేపాటికి ఇంట్రిమ్ బడ్జెట్ 58 మినిట్స్ పాటు ఇంట్రిమ్ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని గురించి మరి మాట్లాడడం జరిగింది. సో అంతకుముందు 2 hours 40 minutes బడ్జెట్ 2021లో మనకి 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అగైన్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రెజెంటెడ్ ద బడ్జెట్ ఫర్ ద 6th time. సో 6వసారి మరి పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు ఆఫ్టర్ ఫార్మర్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. ఎస్, ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రిగా మరి చరిత్ర పుటల్లో నిర్మలా సీతారామన్ గారు రిజిస్టర్ అవుతున్నారు. సో నిర్మలా సీతారామన్ క్రియేటెడ్ ఏ రికార్డ్ బై ద ప్రజెంటింగ్ ద బడ్జెట్ 6 times in a row. వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రిగా రికార్డుకు ఎక్కడం జరిగింది. She surpassed her seniors Manmohan Singh and Arun Jaitley and again P. Chidambaram and Vishwanatha Singh who presented the budget 5 times. వీళ్ళందరినీ అధిగమించి 6వసారి బడ్జెట్ని మరి నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేయటం ఒక నూతనదనం. యూనియన్ మినిస్టర్ ఫర్ ద ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫ్ నిర్మలా సీతారామన్ ప్రజెంటెడ్ ద ఇంట్రిమ్ బడ్జెట్ 2024-25. సో 2024-25 సంవత్సరానికి యూనియన్ మినిస్టర్ మరి ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ని సబ్మిట్ చేస్తున్నారు. February 1st మరి ఏ ఫార్ములాతో, ఏ సూత్రంతో, ఏ గోల్డెన్ వర్డ్స్తో ఈ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే కనుక ద గోల్డెన్ వర్డ్స్ ఇన్ ద 2024-25 యూనియన్ బడ్జెట్ ఈస్, మై డియర్ ఫ్రెండ్స్, విత్ ద మంత్ర ఆఫ్ సబ్కా సాత్ అండ్ అగైన్ సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్ అండ్ ద హోల్ ఆఫ్ నేషనల్ అప్రోచ్ సబ్కా ప్రయాస్. అందరితో కలిసి, అందరినీ కలుపుకొని, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిపి అందరి వికాసం కోసం, అందరి విశ్వాసం కోసం, అందరి అభిరుచుల కోసం, అందరి ప్రయాసల కోసం ఈ బడ్జెట్ని మేము సమర్పిస్తున్నాము. సో దీస్ ఆర్ ద గోల్డెన్ వర్డ్స్, దీస్ ఆర్ ద న్యూ వొకాబులరీ, దీస్ ఆర్ ద న్యూ వర్డ్స్ ఇన్ ద 2024-25 basic formula of the budget. Yes, Finance Minister who introduced the first interim budget, R.K. Shanmugam Chetty. సో ఇండియాలో మరి ఇలాంటి రకమైనటువంటి ఈ ఇంట్రిమ్ బడ్జెట్ని అంతకుముందు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆర్కే షణ్ముఖం చెట్టి. హీ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా, ఆర్కే షణ్ముఖం చెట్టి. సో ఇండిపెండెంట్ ఇండియాలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి షణ్ముఖం చెట్టి గారు ఈ బడ్జెట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో 7 month పీరియడ్కి దీన్ని మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 7 నెలల కాలానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఒరిజినల్గా మరి షణ్ముఖం చెట్టి గారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మరి ఫుల్ టైం బడ్జెట్ని ప్రవేశపెడితే రాజ్యాంగ పరిస్థితి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకోసం గాను మరి ఇంట్రిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆ రాజ్యాంగ పరిస్థితి దీన్ని ఆగస్టు 15, సో ఆగస్టు 15, 1947 అండ్ మార్చ్ 31, 1948 కల్లా దీన్ని అప్రూవల్ ఇవ్వటం జరిగింది. సో దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ ఇంట్రిమ్ బడ్జెట్ ఇన్ ఇండియా. సో ఇది భారతదేశంలో ఇంట్రిమ్ బడ్జెట్కి సంబంధించినటువంటి చరిత్రగా మనం చెప్పొచ్చు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, హియర్ so important points regarding to new budget or interim budget. Yes, total budget my dear friends, 47,65,768 crores is the total budget. సో మరి భారతదేశంలో ఇంట్రిమ్ బడ్జెట్ 47,65,768 కోట్లకు గాను ఈ బడ్జెట్ ఇంట్రిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో ఇది మనకి టోటల్ బడ్జెట్కి సంబంధించింది. సో ఇప్పుడు మన బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ని మనం చూసినట్టయితే కనుక, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, we have to see the budget structure here.
total revenue of the budget, total expenditure of the budget. Again, total revenue divided into two parts, total expenditure divided into two parts. So one is total revenue, revenue receipts and also capital receipts. Again, revenue expenditure and again capital expenditure. So this is the 2017-18 onwards. It is since 2017-18 onwards new budgeting structure. సో 2017-18 తర్వాత మనకి నూతన బడ్జెట్ స్ట్రక్చర్ ఇలా ఉందన్నమాట. సో ఇలాగే మనకి బడ్జెట్ని మనం రెండు భాగాలుగా చేయొచ్చు, టోటల్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్. అగైన్ టోటల్ రెవెన్యూని రెండు భాగాలుగా చూస్తున్నాం ఇక్కడ, రెవెన్యూ రిసీట్స్ అండ్ అగైన్ క్యాపిటల్ రిసీట్స్ అండ్ అగైన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ capital expenditure. This is the whole structure, total structure of the budgeting, new budgeting structure. Here we can see the numerical table, revenue. Yes, total budgeting 47,65,768 crores. So revenue receipts, here revenue receipts are revenue collections, so 30,01,275 crore. And again revenue expenditure 36,54,657 crore. Capital receipts 17,64,494 crore. Capital expenditure, capital receipts, capital expenditure 11,11,111 crores. This is the capital expenditure. Then revenue deficit is equal to revenue expenditure minus revenue receipts. So this is the revenue deficit. So revenue deficit is 2.0 of GDP and physical deficit 60,85,494 crores, 5.1% of GDP. Again primary deficit 4,95,054 crores, 1.5 of the GDP. So these are the deficits. So overall deficits of the country or budget. So important points regarding to new budget. Next, here we can see the beautiful snap, my dear friends, regarding to key numbers of the 2024-25. Revenue receipts, capital receipts, total receipts, total expenditure, effective capital expenditure, revenue deficit, effective revenue deficit, fiscal deficit and again primary deficit. Yes, my dear friends, so this is the comparison. So 2023-24, 24-25. So here we can see the actual estimations of the 22-22. 2022-23కి సంబంధించినటువంటి ఒరిజినల్ బడ్జెట్ అంచనాలు ఎంత జరిగింది ఖర్చు అనే విషయాన్ని మనం చూడొచ్చు. సో అంటే ఒక బడ్జెట్లో మనకి 4 అంశాలు కనిపిస్తూ ఉంటాయి. సో దేర్ ఆర్ 4 థింగ్స్ హియర్. So one is 2022-23 actual estimations or actuals. సో 2022-23 బడ్జెట్కి సంబంధించినగా ఒరిజినల్గా ఎంత అయింది అన్న విషయాలు ఈ బడ్జెట్లో మనకు తెలియజేస్తూ ఉంటారు. సో రెండో విషయం ఏంటంటే కనుక 2023-24లో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎలా జరిగిందో చూస్తున్నారు. సో ఎంత అయిందనేది 2023-24 రివైజ్డ్ ఎస్టిమేషన్స్, అంటే మనం అలోకేట్ చేసినటువంటి ఈ ఎస్టిమేషన్స్ కంటే ఏమైనా మార్పులు చేర్పున్నట్లయితే కనుక 23-24లో రివైజ్డ్ ఎస్టిమేషన్ చేస్తున్నారు. అండ్ అగైన్ వీ కెన్ సీ హియర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2024-25. So that my dear friends, in a new budget we can see the 4 parts. So first one is actuals of the previous year, before previous year, and again budget estimations of the previous, revised estimates of the previous and budget estimates of the upcoming year. So ఈ 4 అంశాలు మనం చూడొచ్చు. సో వాస్తవ అంశాలు అలాగే బడ్జెట్ ఎస్టిమేషన్స్ అలాగే రివైజ్డ్ ఎస్టిమేషన్స్, నూతన బడ్జెట్కి అప్కమింగ్ బడ్జెట్ సంబంధించినటువంటి అప్కమింగ్ ఇయర్కి సంబంధించిన నూతన బడ్జెట్ సంబంధించిన ఎస్టిమేషన్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇవి మనకి అంకెలలో సో నూతన బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు. దెన్ అలోకేషన్స్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన పథకాలు చాలా ఉన్నాయి. ఈ పథకాలలో ఈ నూతన బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఎలా మరి అలోకేట్ చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో రైట్, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే ఒక పథకానికి సో మరి ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా మనకి రికార్డ్ అవుతుందండి. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్కి దాదాపుగా మరి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకానికి గాను సో 2,05,250 కోట్ల రూపాయలు మనం కేటాయింపులు చేశాం. 2,05,250 crore rupees allocated గరీబ్ కళ్యాణ్ అన్న యోజన.
దెన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. సో ఎంజీఎన్ఆర్ఈజీపీ పథకానికి గాను సో 86,000 కోట్ల రూపాయలు. సో మరి లాస్ట్ ఇయర్ వచ్చేప్పటికి ఇది 60,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామండి. 2023-24 బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి 60,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తాం. సో మరి ఈ సంవత్సరం వచ్చేపాటికి 86,000 కోట్ల రూపాయలు 86,000 crore రూపీస్ మరి ఎంజీఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రామ్కి మనం దీనికి అలోకేట్ చేస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు నో దట్ ద ఎంజీఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రామ్ ఓన్లీ వన్ అండ్ వన్ the largest wage employment program in the world, only one and one Guinness Book of Records program in India, programs in India, my dear friends, Mahatma Gandhi National Rural Employment Guarantee Program. సో ఇది మరి భారతదేశంలోనే అతిపెద్ద వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్గా చెప్తున్నాము. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించినటువంటి ఇండియన్ పథకానికి సంబంధించి ఇండియన్ పథకాలలో గొప్ప పథకంగా దీన్ని చెప్తున్నాం. సో 86,000 కోట్ల రూపాయలు మరి ఎంజీఎన్ఆర్ఈజీపీకి మనం అలోకేట్ చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన. So this is also a new flagship program, Pradhan Mantri Awas Yojana. So 80,671 crore, 80,671 crore మనం allocate చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ 70,163 crore మరి ఇక్కడ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్కి allocate చేస్తున్నాం. ప్లీజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఇంపార్టెంట్ ఫిగర్స్. సో ఇంపార్టెంట్ allocations of the flagship programs in India. Yes, my dear friends, the another flagship program, Pradhan Mantri కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 60,000 crores. సో 60,000 కోట్ల రూపాయలు దీనికి అలోకేట్ చేస్తున్నాం. దెన్ నేషనల్ హెల్త్ మిషన్ 38,183 crore రూపీస్ దీనికి అలోకేట్ చేస్తున్నాం. దెన్ సమగ్ర శిక్షా అభియాన్ 37,500 crore దీనికి మనం అలోకేట్ చేస్తున్నాం. ఎస్ అంగన్వాడీ సర్వీసెస్ 21,200 crore. సో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే ఒక ప్రోగ్రాం ఉందండి. సో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను వేసేటటువంటి ఈ అద్భుత పథకానికి సో 19,000 కోట్ల రూపాయలు మరి కేటాయింపులు చేస్తున్నాం. ఎస్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, గ్రామీణ జీవనాధార మిషన్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్కి వచ్చేపాటికి సో 15,047 crore మనం దీనికి అలోకేట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, వెరీ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బీవై క్రాప్ ఇన్సూరెన్స్ కోసం మనకి 14,600 crore రూపీస్ మనం అలోకేట్ చేస్తున్నామండి. సో ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ యోజన. సో మై డియర్ ఫ్రెండ్స్, ద ఫోర్ నేమ్ ఆఫ్ ద ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ యోజన, మిడ్ డే మీల్ స్కీమ్. Yes, it was formatted in the year 1995 August 15. మిడ్ డే మీల్ స్కీమ్ని మనం ఈ రకంగా మనం పేరు మార్చుతున్నాం 2021లో. సో ప్రధానమంత్రి పోషణ్ శిక్ష నిర్మాణ యోజన 12,467 crores. స్వచ్ఛ భారత్ మిషన్ 12,192 crore. అటల్ మిషన్ ఫర్ రిజువెన్షన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ 2.0 10,400 crores. అమృత్ పథకానికి మనం అంటే పట్టణాలను అద్భుతంగా మార్చేందుకు చేపట్టినటువంటి ఈ పథకం అన్నమాట. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 7,500 crores. అండ్ ఈవెన్ రివర్స్ కొలాబరేటివ్ నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించి 3,500 crores మనం అలోకేట్ చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అలోకేషన్స్ ఆఫ్ ద ఇండియన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. అండ్ అగైన్ ఎస్ అలోకేషన్ ఫర్ ద స్పెషల్ మినిస్ట్రీస్ అండ్ స్పెషల్ సెక్టార్స్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ప్రధాన రంగాలకు మనం చేసినటువంటి కేటాయింపులు ఇక్కడ చూసినట్లయితే కనుక ఎస్ హియర్ అగ్రికల్చర్ సెక్టర్కి మనం చేసిన కేటాయింపులు చూసినట్టయితే కనుక సో 1,27,470 crore ఇది మనం దీనికి కేటాయించిన కేటాయింపులు. అగైన్ సో మరి ఫెర్టిలైజర్స్ వచ్చేపాటికి అగ్రికల్చర్లో ఫెర్టిలైజర్స్కి వచ్చేపాటికి 1,68,380 crore. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, జలశక్తి 98,419 crore. ఎస్ డిఫెన్స్ 6,21,541 crore. And again rural development 1,80,233 crore. Minority affairs 3,183 crore. So education 1,20,627 crore. So public distribution system ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం మరి 2,13,323 crore.
So this is the allocation of the public distribution system. So this is the food security program in India, my dear friends. Then Panchayati Raj, yes, 1184 crore. So home affairs, so 2,02,869 crore. So health, 90,659 crore. Railway 2,55,393 crore. And again road transport 2,78,000 crore. Urban affairs 77,573 crore. And again women child welfare, my dear friends, 26,092 crore. So these are the extraordinary allocations of the Indian sectors as special ministries. So we can see the rupee comes from and rupee goes to. ఈ బడ్జెట్లో రూపాయి మనకి ఎలా వస్తుంది, రూపాయి ఎలా ఖర్చు అవుతుంది అనే అంశాన్ని మనం ఒక పారాగ్రామ్ రూపంలో చూడొచ్చండి. సో ఒక రూపాయి ఎలా వస్తుంది భారత ప్రభుత్వానికి, ఎలా ఖర్చు అవుతుంది అనే అంశాన్ని మనం పారాగ్రామ్లో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేపాటికి 19% వస్తుందండి ఇక్కడ, 19%. అండ్ అగైన్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీకి వచ్చేపాటికి 5%, కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చేపాటికి 17%, అండ్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ వచ్చేపాటికి 18%, కస్టమ్స్ డ్యూటీ వచ్చేపాటికి 4%, నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేపాటికి అప్పు కాకుండా వచ్చే క్యాపిటల్ రిసిప్ట్స్ 1%, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ వచ్చేపాటికి 7%, బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ వచ్చేపాటికి 28%. బారోయింగ్స్ అండ్ అదర్ లైబిలిటీస్ ఓవరాల్గా మనకి బడ్జెట్లో రూపాయి ఎలా వస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం. బారోయింగ్స్ అండ్ లైబిలిటీస్ అప్పుల ద్వారా మనకు వచ్చినటువంటి రూపాయిలో 28% మనకి అప్పుల ద్వారా వస్తుందండి. సో ఇక మన జిఎస్టీ నుంచి చూస్తే 18% వస్తుందండి. కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చేప్పటికి 17% అండి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేప్పటికి 19% అండి. మరి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ 5% మాత్రమే వస్తుంది. నాన్ ట్యాక్స్ రిసీట్స్ పన్ను కాకుండా పన్నేతర రూపంలో వచ్చేది 7%. నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీప్ట్స్ వచ్చేప్పటికి 1% ఓన్లీ. కస్టమ్స్ నుంచి వచ్చేది 4%. సో ఓవరాల్గా మనకి రూపీ అనేది ఈ రకంగా వస్తుంది. దెన్ రూపాయి ఎలా ఖర్చు అవుతుంది, రూపాయి గోస్ టు. దెన్ పెన్షన్స్కి వచ్చేపాటికి 4% ఖర్చు అవుతుందండి. పెన్షన్స్ 4% ఎక్స్పెండిచర్, అదర్ ఎక్స్పెండిచర్ 9%, స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 20% హియర్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ వచ్చేపాటికి 20%. కరెంట్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వచ్చేపాటికి 8% ఖర్చు అవుతుంది. సబ్సిడీస్కి వచ్చేప్పటికి ఓవరాల్గా అన్ని రకాల సబ్సిడీస్కి వచ్చేప్పటికి 6% ఖర్చు అవుతుంది. మరి ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ మీద చేసే ఖర్చు వచ్చేప్పటికి 8% అండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ వచ్చేపాటికి 16% మరి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి ఖర్చు అవుతుంది. ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ వచ్చేపాటికి 8% మనకి ఖర్చు అవుతుంది. ఇలా మనకి ఈ ఖర్చుని ఈ పర్సంటేజ్ రూపంలో చూపించవచ్చు అన్నమాట. Then highlights of the new budget or interim budget. The interim budget has been prepared on the basis on 7 priorities. మరి 2023-24 అంటే 2023-24 బడ్జెట్లో మనం చూడొచ్చండి ఇక్కడ 7 మంత్ర ఆర్ సప్త రిషి అనేటటువంటి బేసిక్స్ మీద మనం ఇక్కడ దాన్ని స్టార్ట్ చేసాం. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చేపాటికి 23-24 బడ్జెట్ వచ్చేపాటికి 7 సప్త రిషి 7 మంత్ర అనే ఒక ప్రోగ్రాంలో బేస్ చేసుకుని మనం స్టార్ట్ చేసాం. సో హియర్ అమృతకాల తొలి బడ్జెట్గా దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో అదే అంశాలు ఇక్కడ 7 రిషి, అది సప్త రిషి అనేటువంటి సప్త మంత్ర అనేటటువంటి ఇంపార్టెన్స్కి మనం ఇక్కడ మనం ప్రయారిటీ ఇస్తున్నాం అనమాట. సో ఇందులో 7 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏంటంటే కనుక ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, the first important program, the first priority of the interim budget 2024-25, my dear friends, inclusive development, sammilita vruddhi. So sammilita vruddhi, what is inclusive? The meaning of inclusive means computing and calculating of SC, ST and women power. We have to computing, we have to calculating, we have to development ST, SC, BC persons and minority persons. సో దట్ ఈస్ ఇన్క్లూజివ్. సో ఇన్క్లూజివ్ అంటే అర్థం ఏంటంటే ఎస్టీలను, ఎస్సీలను, బీసీలను మనం క్యాలిక్యులేట్ చేయాలి. వాళ్ళ ఎస్టిమేట్స్, వాళ్ళ అంచనాలను, వాళ్ళ శక్తిని మనం అభివృద్ధి చేయాలి. అట్లా అభివృద్ధి చేసుకుంటూ అంచనా చేసుకుంటూ చేసేదాన్ని ఏమంటున్నామంటే సో ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటున్నాం. సో డెవలప్మెంట్ అంటే ఓన్లీ అంకెలు కాదు,
సో డెవలప్మెంట్ అంటే ఓన్లీ గ్రోత్ మోడల్స్ కాదు. డెవలప్మెంట్ అంటే అర్థం కొద్ది మంది మాత్రమే అభివృద్ధి చెందుతుంటూ ఎస్సీలు వెనుకబడిపోవటం, ఎస్టీలు వెనుకబడిపోవటం, బీసీలు మహిళలు వెనుకబడిపోవటం అభివృద్ధి కాదు. వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని కూడా అంచనా వేస్తూ దేశ అభివృద్ధి సాధించినట్లయితే సో దట్ ఈస్ కాల్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. అగైన్ సో బెనిఫిషియల్ టు ద లాస్ట్ పర్సన్. దేశంలో జరిగే అభివృద్ధి ప్రతిఫలం, ద రిఫ్లెక్ట్ ఆఫ్ ద గ్రోత్ ఫ్రూట్, ది రిఫ్లెక్ట్ ఆఫ్ ద గ్రోత్ ఫ్రూట్ మై డియర్ ఫ్రెండ్స్. సో రీచ్ ద లాస్ట్ పర్సన్ ఇమీడియట్లీ. భారతదేశంలో ఏ ప్రగతి సాధించినా, ఏ అభివృద్ధి జరిగినా ఇది చిట్ట చివరి వ్యక్తి వరకు చేరాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆఫ్ ద న్యూ బడ్జెట్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, జస్ట్ వీ హ్యావ్ టు ఇంపార్టెన్స్ గివెన్ టు మౌలిక సదుపాయాలు. ఐ మీన్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ ఇన్వెస్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ పెట్టుబడులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ బడ్జెట్లో. దెన్ ఎక్సర్సైజింగ్ డోమినెంట్ ఫోర్స్, మరి ఇక్కడ ప్రజల ప్రబల శక్తిని వినియోగించుకోవాలి. సో ఎక్సర్సైజింగ్ డోమినెంట్ ఫోర్స్, ప్రజల యొక్క ప్రబల శక్తిని వినియోగించుకోవాలి. అందరి దేశం నుండి సో మరి చదువుకున్నటువంటి నిరుద్యోగులు, అలాగే చదువు లేనటువంటి నిరుద్యోగులు, స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ అందరినీ వినియోగించుకోవాలి. అందరి శక్తి సామర్థ్యాలు వినియోగించుకొని మనం అభివృద్ధి చెందాలి. సో గ్రీన్ గ్రోత్ పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చెందాలి. సో దిస్ ఈస్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ద న్యూ బడ్జెటింగ్. సో యూత్ పవర్, వీ హ్యావ్ టు ఎంఫసైజ్ ఇన్ ద యూత్ పవర్. వీ హ్యావ్ టు ఇంపార్టెన్స్ గివెన్ టు యూత్ పవర్ ఆఫ్ ఇండియా. సో వీ హ్యావ్ టు లిమ్లింగ్ పవర్, వీ హ్యావ్ ద లిమ్లింగ్ పవర్ యూత్ ఇన్ ఇండియా. సో ఇండియాలో లిమ్లింగ్ పవర్డ్ యూత్ ఉంది, అనేక రకాలుగా మల్టీ సోర్సెస్ యూత్ ఉంది మన ఇండియాలో. సో ఈ యూత్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ కాల్డ్ లిమ్లింగ్ పవర్డ్ యూత్ ఆఫ్ ఇండియా, లిమ్లింగ్ పవర్డ్ యూత్ ఆఫ్ ఇండియా. అండ్ అగైన్ ఫైనాన్షియల్ సెక్టర్, హ్యావ్ టు ఇంపార్టెన్స్, వీ షుడ్ స్ట్రాంగ్ ద ఫైనాన్షియల్ సెక్టర్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద 7 పిల్లర్స్ ఆర్ 7 mantra ఆఫ్ ద న్యూ బడ్జెటింగ్ స్ట్రక్చర్. ఎస్ వీ హ్యావ్ అచీవ్డ్ దిస్. సో ప్రీవియస్లీ మనం గతంలో సాధించిన ప్రగతిని మనం చూసినట్లయితే కనుక సో టాయిలెట్స్ ఫర్ 11.7 crore హౌస్ హోల్డ్స్ అండర్ స్వచ్ఛ భారత్. సో 11.7 కోట్ల మంది హౌస్ హోల్డ్స్కి మనం స్వచ్ఛ భారత్ పథకం కింద టాయిలెట్స్ అందించాం. సో 9.6 గ్యాస్ కనెక్షన్స్ త్రూ ద ఉజ్వల. సో ఉజ్వల పథకానికి 9.6 కోట్ల గ్యాస్ కనెక్షన్ అందించాం. సో 202 కోట్లు, 202 crore కోవిడ్ వ్యాక్సిన్ డోస్ ఫర్ ద 102 crore పాపులేషన్ ఆఫ్ ఇండియా. 102 కోట్ల మంది ప్రజానికానికి 202 కోట్ల డోస్ మనం కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. 48.8 crore ప్రియం జన్ధన్ అకౌంట్స్, 47.8 కోట్ల మంది ప్రజలు దాదాపుగా జన్ధన్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ను పొంది ఉన్నారు. Then 44.6 crore population are people are insured under PM Suraksha Bima and Jeevan Jyoti Bima. PM Suraksha, ప్రధానమంత్రి సురక్ష అండ్ జీవన్ జ్యోతి బీమా కింద మనకి 44.6 కోట్ల మంది ప్రజలు ఇన్సూరెన్స్ చేయబడ్డారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ 22 lakh crore, 22 లక్షల కోట్లు, 11.4 crore పాపులేషన్ త్రూ కిసాన్ సమ్మాన్ నిధి. సో దాదాపుగా 11.4 కోట్ల మంది రైతులకు 22 లక్షల కోట్ల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సంవత్సరానికి మనం దాన్ని జమ చేస్తూ ఉన్నాం. సో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. సో దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్, రీసెంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా మై డియర్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ఇండియా. దెన్ GYAN, social justice. In this budget, Nirmala Sitharaman importance given to social justice, my dear friends. GYAN, Prime Minister to focus on upliftment of 4 major castes, that is Garib, Yuva, Annadata and Mahilayan. So ఇక్కడ ఈ న్యూ బడ్జెట్ అనేది 4 pillars పైన డిపెండ్ అయి ఉందండి, 4 pillars పైన డిపెండ్ అయి ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో దట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఫోకస్ ఆన్ upliftment of the 4 major castes. సో దట్ ఈస్ గరీబ్, పూర్ పీపుల్, యువత కోసం, అన్నదాత ఫార్మర్ కోసం, మహిళాయాన్ ఉమెన్. సో ఈ 4 పైన దేశం ఫోకస్ చేస్తుంది, ఈ 4 శక్తిని పైకి తీసుకురావాలని ఆలోచిస్తుంది. బై 2047 నాటికల్లా
ఈ శక్తి సామర్థ్యాలు వినియోగించుకొని ఇట్ ఈస్ టు మేక్ ద కంట్రీ టు డెవలప్డ్ ఇండియా రివైల్ యాజ్ ద టార్గెట్. సో 2047 నాటికి భారతదేశంని ఈ నలుగురిని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి మనం ఈ చెప్పటం జరిగింది ఈ బడ్జెట్లో. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సో గరీబ్ కళ్యాణ్ దేశ్ కి కళ్యాణ్. Garib Kalyan Desh Ki Kalyan. This is the new slogan of the Narendra Modi, a new budgeting system. So Garib Kalyan Desh Ki Kalyan అనేటటువంటి ఈ స్లోగన్తో మనకి నరేంద్ర మోడీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అందుకోసం ఏం చేసాం చూద్దాం ఒక్కసారి. సో గవర్నమెంట్ అసిస్టెడ్ 25 crore population out of multi-dimensional poverty in last 10 years. దాదాపుగా 25 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో పేదరికం నుంచి బయలుపడ్డారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. అకార్డింగ్ టు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ ప్రోగ్రాం ప్రకారంగా 25 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో పేదరికం నుంచి గత 10 సంవత్సరాలుగా బయలుపడడం అనేది జరిగింది. నెక్స్ట్ డీబీటీ ఆఫ్ సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సో 34 lakh crore యూజింగ్ పిఎం జన్ధన్ అకౌంట్స్. సో లీడ్ టు సేవింగ్స్ ఆఫ్ 2.7 lakh crore ఫర్ ద గవర్నమెంట్. సో దాదాపుగా 34 లక్షల కోట్ల రూపాయలు పిఎం జన్ధన్ అకౌంట్స్ కింద సేవింగ్స్లో 2.4 లక్షల కోట్లు సేవ్ చేయటం వల్ల గవర్నమెంట్ బెనిఫిట్ పొందుతుంది. ఎస్, పిఎం స్వానిధి ప్రోగ్రామ్. సో పిఎం స్వానిధి ప్రొవైడెడ్ క్రెడిట్ అసిస్టెన్స్ టు ద 78 lakhs స్ట్రీట్ వెండర్స్. PM Swanidhi regarding to street vendors of India. 2.3 lakh have received credit for the third time. So, Mari PM Janman Yojana to the aid the development of the particularly vulnerable tribal group. PM Janman. సో ఈ పథకం ద్వారా కూడా మరి ట్రైబల్ గ్రూప్ అభివృద్ధి చెందుతుంది. పిఎం విశ్వకర్మ యోజన. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రొవైడ్స్ ఎండ్ టు ఎండ్ సపోర్ట్ టు ద ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ 18 ట్రేడ్స్. 18 రకాల గ్రూపుల వాళ్ళకి పిఎం విశ్వకర్మ యోజన ద్వారా ఎండ్ టు ఎండ్ సపోర్ట్, ఎప్పటికప్పుడు వీళ్ళకి హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ రూరల్ ఆర్టిసన్స్, చేతి వృత్తుల వరకు, చేతి కళాకారులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పిఎం విశ్వకర్మ యోజన ద్వారా దాదాపుగా 18 గ్రూపుల వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. సో ఈ రకంగా మనం గరీబ్ కళ్యాణ్ దేశ్ కి కళ్యాణ్ అనేటటువంటి స్లోగన్తో మనం పేదరికాన్ని నిర్మూలించుకోవటం జరిగింది. సో ఇక నిర్మూలించడం జరుగుతుంది. సో రెండో విషయం ఏంటంటే కనుక వెల్ఫేర్ ఆఫ్ అన్నదాత. వి షుడ్ ఇంపార్టెన్స్ గివెన్ టు అన్నదాత మై డియర్ ఫ్రెండ్స్. వెల్ఫేర్ ఆఫ్ అన్నదాత. సో వై PM Kisan Samman Yojana provides financial assistance 11.8 crore farmers. మరి ఈ PM Kisan Samman యోజన ద్వారా ఆర్థిక సంపత్తిని, ఆర్థిక సమన్వయాన్ని, ఆర్థిక సహకారాన్ని 11.8 కోట్ల మంది ఫార్మర్స్కి మనం అందివ్వటం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ the agriculture sector and welfare of the annadata. Under PM Fasal Bima Yojana, crop insurance given to the 4 crore farmers. 4 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద లబ్ధి చేకూరడం జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనామ్. సో ఇంటిగ్రేటెడ్ 1361 mandis providing services to the 1.8 crore farmers with a trading volume of 3 lakh crore. So this is the another important program in the agriculture and welfare of the annadata. The third important program, so Nari Shakti, memento of Nari Shakti, 30 crore Mudra Yojana loans given to women entrepreneurs. So in this part is Nari Shakti. So female enrollment in higher education gone up by 28%. సో మరి 28% ఇక్కడ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అవటం జరుగుతుంది ఫిమేల్. సో ఇన్ స్ట్రీమ్ కోర్సెస్ గర్ల్స్ అండ్ ఉమెన్ కన్సిడర్స్ 43 ఆఫ్ ద ఎన్రోల్మెంట్. 43% మహిళా శక్తి లేదా గర్ల్స్ మనకి ఇంకా ఉన్నతమైన విద్యలో చదవడం అనేది జరుగుతుంది, హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. సో అలాగే ఓవర్ 70% హౌసెస్ అండర్ పిఎం ఆవాస్ యోజన గివెన్ టు విమెన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. Yes, 70% houses under PM Awas Yojana given to women from rural areas. So these are the important programs for the women empowerment. Then PM Awas Yojana Gramin. So despite of COVID challenges, the target of 3 crore houses under PM Awas Yojana Gramin so will be achieved soon.
గ్రామీణ ప్రాంతాల్లో మనకి దాదాపుగా 3 కోట్ల మంది హౌస్ వాళ్ళకి పిఎం ఆవాస్ యోజన కింద, సో ఇవి కోవిడ్ తర్వాత కోవిడ్ ఛాలెంజ్లో భాగంగా వాళ్ళకి పిఎం ఆవాస యోజన పథకం కింద లబ్ధి చేకూరేలా చేస్తున్నాం. సో 2 crore మోర్ హౌస్ టు బీ టేకెన్ అప్ ద నెక్స్ట్ 5 years. ఇంకా 2 కోట్ల మందికి ఇళ్లను ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దెన్ రూఫ్ టాప్ సోలారైజేషన్ అండ్ మఫ్టీ బిజ్లీ, రూఫ్ టాప్ సోలారైజేషన్ అండ్ మఫ్టీ బిజ్లీ. దెన్ 1 crore హౌస్ హోల్డ్స్, 1 కోటి మంది గృహాల వాళ్ళకు సో 300 యూనిట్ల కంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్ త్రూ రూఫ్ టాప్ సోలారైజేషన్. సో రీసెంట్గా మరి మనకి ఈ ప్రోగ్రాం వచ్చేపాటికి అయోధ్యలో రామ మందిరంలో మరి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంలో నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో 300 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీని ఇవ్వటము ఎవ్రీ మంత్ త్రూ ద రూఫ్ టాప్ సోలారైజేషన్ అని అంటున్నాము. సో 1 కోటి గృహాలకు మనం సోలారైజేషన్ ఇవ్వబోతున్నామండి. సో ఈచ్ హౌస్ హోల్డ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు సేవ్ 15,000 to 18,000 యాన్యువల్లీ. సో దీనివల్ల మనకి సో 15,000 నుంచి దాదాపుగా 18,000 రూపాయల వరకు కూడా మనం సేవ్ చేయవచ్చు. దెన్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేర్ కవర్ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ టు బీ ఎక్స్టెండెడ్ ఆల్ ఆశా వర్కర్స్ అండ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. అండ్ దెన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, సో ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన has been benefited 30 lakh farmers and generated 10 lakh employment. సో మరి ఈ పథకం కింద ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద సో 38 లక్షల మంది రైతులు బాగుపడమే కాకుండా సో 10 లక్షల కొత్త ఉద్యోగాలను కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ద మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సో ఎంటర్ప్రైజెస్ యోజన అనే ఒక న్యూ ప్రోగ్రామ్ ద్వారా has assisted 2.4 lakh self-help groups and 60,000 individuals with credit linkage. స్వయం సహాయక బృందాల వారికి 60,000 ఇండివిజువల్స్ వ్యక్తిగతంగాను, అలాగే 2.4 లక్షల స్వయం సహాయక బృందాల వాళ్ళకి మైక్రో ఫైనాన్స్ని, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇవ్వటం అనేది ఈ పథకం ద్వారా ఎంటర్ప్రైజ్ ఇవ్వటం ద్వారా మరి వాళ్ళకి లబ్ధి చేకూరటం జరుగుతుందన్నమాట. సో దట్ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ద మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యోజన అండ్ అసిస్టెడ్ 2.4 lakh self-help groups and 60,000 individuals with credit linkage or bank linkage, my dear friends. So infrastructure development, and again so infrastructure development, capital expenditure outlay for the infrastructure development and employment generation to be increased 11.1%, very important. So 11.1% to rupees 11,11,111 crore or 111 crore. So that will be 3.4% of the GDP. సో మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా దీన్ని మరి పెంచడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా 11.1% మరి పెంచడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కనుక భారతదేశంలో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచడం వల్ల ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయవచ్చు అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం అన్నమాట. సో ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. దెన్ రైల్వేస్, 3 మేజర్ ఎకనామికల్ రైల్వేస్ కారిడార్ ప్రోగ్రామ్స్ ఐడెంటిఫైడ్ అండర్ ద పిఎం గతి శక్తి. మరి ఈ బడ్జెట్లో మరి 3 రకాల ప్రోగ్రామ్స్ని మరి ఐడెంటిఫై చేయడం జరిగిందండి. సో పిఎం గతి శక్తి బి ఇంప్లిమెంటెడ్ టు ఇంప్రూవ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ కాస్ట్. ఇందులో మనకి ఎనర్జీ, మినరల్ అండ్ సిమెంట్ కారిడార్స్, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్స్, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్, ఈ 3టిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. పిఎం గతి శక్తి ద్వారా దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. దెన్ 40,000 నారిమల్ rail bogies to be converted to the Vande Bharat standards. ఇవి మనకి రైల్వేస్ సంబంధించినటువంటి రానున్న బడ్జెట్లో డెవలప్మెంట్స్గా చెప్తున్నాం. దెన్ ఏవియేషన్ సెక్టర్ వచ్చేపాటికి ఏవియేషన్ నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ డబల్డ్ 149. సో ఇప్పుడు మనకి 149 ఎయిర్పోర్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి, డబల్ అవుతున్నట్టుగా. అయితే 517 న్యూ రూట్స్ ఆర్ క్యారీయింగ్ 1.3 crore passengers. దాదాపుగా 1.3 కోట్ల మంది పాసెంజర్స్ ఇక్కడ జర్నీ చేస్తున్నారు. సో ఇండియన్ క్యారియర్స్ హ్యావ్ ఏ ప్లేస్డ్ ఆర్డర్ ఫర్ ఓవర్ 1,000 న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇంకా కొంతమంది మరి లైసెన్స్కి అప్లై చేసుకున్నారంట. సో ఇండియన్ క్యారియర్స్ హ్యావ్ ప్లేస్డ్ ఆర్డర్ 1,000 న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్.
ఇంకొక 1000 ఎయిర్క్రాఫ్ట్స్కి వీరు పర్మిషన్ తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. సో దిస్ ఈస్ ద ఏవియేషన్ సపోర్ట్ ఆర్ డెవలప్మెంట్. దెన్ గ్రీన్ ఎనర్జీ, coal gasification and liquefaction capacity of 100 million tons to be set up by 2030. 2030 నాటికల్లా 100 మిలియన్ టన్నుల మరి కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫికేషన్ కెపాసిటీని పెంచాలనుకుంటున్నాం. దెన్ పర్సన్ మ్యాండేటరీ బిలాంగింగ్ ఆఫ్ కంపాస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఇన్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సిఎన్జి అండ్ దెన్ for transport piped natural gas PNG for domestic purpose to be maintained. దీన్ని కూడా మనం ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. సిఎన్జి పిఎన్జి అలాగే సిబిజిని మనం ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ. దెన్ లాస్ట్ పాయింట్, టూరిజం సెక్టర్ స్టాటస్ టు బీ ఎంకరేజ్ టు ద టేక్ అప్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఇంక్లూడింగ్ దేర్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ అట్ గ్లోబల్ స్కేల్. సో ఇండియాలో ఉండేటటువంటి టూరిస్ట్ ప్లేస్ని మనం గ్లోబల్ లెవెల్లో డెవలప్ చేయాలని చెప్పేసి మనకి దీనికి ఇక్కడ టూరిజం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ ఫ్లోస్ డ్యూరింగ్ 2014-23. సో యూఎస్డి 596 బిలియన్ వాస్ ట్వైస్ ఆఫ్ ద ఇన్ఫ్లో డ్యూరింగ్ 2005-14. 2014-23 2014-23 మధ్య కన్నటువంటి యూఎస్డి మనం చూసినట్టయితే కనుక సో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే కనుక సో 596 బిలియన్. అలాగే దీంతో మనం కంపేర్ చేస్తున్నాం పాత సంవత్సరంతో 2005-2014 మధ్య కాలంతో పోల్చినప్పుడు మరి ఈ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రెట్టింపు కావడాన్ని మనం గమనించవచ్చు. దెన్ రిఫార్మ్స్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఫర్ వికసిత్ భారత్, ఏ ప్రొవిజన్ ఆఫ్ 75,000 crore rupees as 50 years. So interest free loan is proposed to support milestone linked reforms by the state governments. మరి ఇక్కడ గమనించవచ్చు 75,000 కోట్ల రూపాయలను 50 సంవత్సరాలకు గాను ఇంట్రెస్ట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి అభివృద్ధి కోసము ఇవ్వడం జరుగుతుంది. రిఫార్మ్స్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ వికసిత్ భారత్లో భాగంగా ఎన్ని కోట్లు 75,000 కోట్ల రూపాయలు ఎన్ని సంవత్సరాలు 50 years పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ను పాస్ చేయడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్స్కి. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ టు ద 2024-25 ఇంట్రీమ్ బడ్జెట్. థ్యాంక్ యూ.